బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు. పిల్లలకు ప్రతి ఒక్క సెకండు కళ్యాణమే ఉంటూ ఉంటుంది. అందుకని బస్ మీరు అన్నీ కూడా బాపుకు అప్పజెప్పేసేయండి. అనగా ఏదైతే చెత్తా చెదారం ఉన్నదో ఈ ప్రపంచం యొక్క లెక్కతోటి ఇవన్నీ కూడా చాలా విలువైనవే అయినా కూడా బాపుకు సమర్పణ చెయ్యండి. మీ యొక్క భవిష్యత్తు అనగా రాబోయేటువంటి రేపు, ఈ యొక్క జన్మ యొక్క భవిష్యత్తు ప్రాప్తి భర్పూరుగా నిండి ఉంటుంది. ఏ విధమైనటువంటి లోపము మీకు అనుభూతి అనేది కాదు. ప్రతి సెకండు అనగా తనువు మనసు ధనం జనం తోటి పూర్తిగా భర్పూరుగా ఉంటారు. హెల్త్ వెల్త్ మరియు హ్యాపీనెస్ ఉంటూ ఉంటుంది. పిల్లలు మీరు బాపుని ఒప్పుకున్నారు అనగా ఈయన మా తండ్రి అని. ఇంకేం కావాలి మరి మీకు? నాకు నా అంత భాగ్యశాలి ఆత్మలు ఎవ్వరు లేరు అని మీరు ఒప్పుకున్నారు. కాబట్టి తేలిగ్గానే పరివర్తన ప్రాసెస్ అనేది పూర్తి అవుతుంది. ప్రతి ఒక్క సెకండు ప్రతి పరిస్థితిలో కూడా మీరు బాపును తోడుగా ఉంచుకోండి. బస్ మన్ బుద్ధి తోటి మీరు ముందు సమర్పణ అయిపోండి. ఎక్కువలో ఎక్కువ ఆలోచించద్దు. కళ్యాణానికి నిమిత్తం కండి. ఏదైతే నేను ఇప్పుడు చెప్తూ ఉన్నానో అది పూర్తిగా విశ్వాసంతో ఉండండి. అకళ్యాణంలో కూడా మీకు కళ్యాణమే ఉంటూ ఉంటుంది. అసలు నేను వచ్చాను మరి పిల్లల కళ్యాణం కోసం, అకళ్యాణం అనేది ఉండనే ఉండదు అంటున్నారు బాపూజీ. కనుక మీరు తేలిగ్గా ఉండండి, ఖుషీగా ఉండండి. బాపు యొక్క వరదానం పిల్లలకి లభిస్తూ ఉంది. బడ్జెట్ పిల్లలు ఈ సమయంలో స్వయం అన్ని శక్తులను గుణాలను పూర్తిగా నింపుకోండి. తమ యొక్క తనువుతోటి మాలిక్గా కండి. తనువును నడిపిస్తూ ఉండండి. ఫుల్ అటెన్షన్ స్వయం పైన పెట్టుకోండి. నేను చాలా పవర్ఫుల్ ఆత్మను. ఈ ప్రకృతి మధ్యలో ఉంటూ ప్రకృతిని కూడా పరివర్తన చేస్తూ ఉన్నా, అనగా దేహంలో ఉంటూ దేహాన్ని పరివర్తన చేసుకుంటూ ఉన్నాను అనే సంకల్పం చేస్తూ ఉన్న కారణం వల్ల తనువు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇది పూర్తిగా విశ్వసేవకి ఉపయోగపడుతూ ఉంటుంది. వజ్రతుల్యంగా తయారైపోతూ ఉంటుంది. దీన్ని కంచిన కాయ శరీరం అని అంటూ ఉంటారు. దీనితోటి దీనిపైన పూర్తి విశ్వాసం అనేది ఉండాలి. పరివర్తన అనేది ఉండాలి. విశ్వంలో కేవలం ఒకే బిడ్డగా మీరు ఉన్నారు. కార్యక్రమం చేస్తూ ఉండండి. బాప్ సమానంగా అవ్వాలి. దీనితో పాటే పరంపిత పరమాత్మ యొక్క మహిమ కీర్తన అనేది మీకు రుజువు అవుతూ ఉంటుంది. పిల్లలు స్వయం పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి. ఇది జరిగే ఉంది అని అంటూ ఉన్నారు బాపూజీ. కాబట్టి బాపూజీ యొక్క డైరెక్షను సంకల్పం సదా స్మృతిలో ఉంచుకొని పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి. బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మ